పిఆర్టీయూ రాష్ట్ర సంఘం తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని నల్గొండ జిల్లా పిఆర్టీయూ మాజీ జిల్లా అధ్యక్షుడు బహిష్కరణ నేత సుంకరి భిక్షం గౌడ్ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని రామాలయంలో తన తోటి ఉద్యోగస్తులతో కలిసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రమాణం చేశాడు. పిఆర్టీయూ రాష్ట్ర సంఘం తనపై లేనిపోని ఆరోపణలు చేసి బహిష్కరించడం ఎంతవరకు న్యాయమని అన్నారు. ఇప్పటికైనా తన సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరారు. సస్పెన్షన్ను ఎత్తివేయాలని ఈ భగవంతుని సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా. నాకు నచ్చంది, నేనేనాడు చేయంది నువ్వు డబ్బులు అనే ఒక విషయాన్ని గోబెల్ ప్రచారం చేశాడు. ఏమనంటే ఇప్పుడు ఏమంటున్నారు, మీకేమన్నా మీ అన్నమా, మీకేమన్నా మీ డబ్బులు తీసుకున్నాను మీకు వీడియోలో చెప్పినామా అంటున్నారు. రివర్స్ వచ్చింది. కానీ ఎక్కడ పడితే అక్కడ మా మిత్రులతో మాట్లాడే ప్రతి రికార్డు నా దగ్గర ఉంది. వాళ్ళు మాట్లాడిన ప్రతి రికార్డు నా దగ్గర ఉంది. నువ్వు డబ్బులు తీసుకుంటా సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. అవన్నీ తీసుకురండి అన్న, నేను దేనికైనా సిద్ధపడతా, నేను ఏ శిక్షణ అనుభవిస్తాను కూడా చెప్పిన. అయినా కానీ స్పందించలేదు. ఆ తర్వాత ఎంతో మంది ఎమ్మెల్యేలు మంత్రులతో కూడా మాట్లాడించిన, స్పందించలేదు. ఆఖరికి ఒక బహిరంగ లేఖ పెట్టిన, అన్న ఇక నా మీద మీరందరూ వచ్చి మీ సమక్షంలో నేను ప్రమాణం చేస్తానా అని అంటే ఒక్కరు కూడా ఇంతవరకు రాలేదు. అందుకోసం నేను మా భార్య ఇద్దరం 500 మంది ఉపాధ్యాయులు, టీచర్లు, మహిళలు వీళ్ళందరి సమక్షంలో నేను ప్రమాణం చేసిన ఎక్కడ కూడా చిన్న తప్పు చేయలేదు. కాబట్టి ఈ సందర్భం నాకు నచ్చంది, నేనేనాడు చేయంది నువ్వు డబ్బులు అనే ఒక విషయాన్ని గోబెల్ ప్రచారం చేశాడు. ఏమనంటే ఇప్పుడు ఏమంటున్నారు, మీకేమన్నా మీ అన్నమా, మీకేమన్నా మీ డబ్బులు తీసుకున్నాను మీకు వీడియోలో చెప్పినామా అంటున్నారు. రివర్స్ వచ్చింది. పరీక్ష కూడా అదే కాబట్టి అందరూ కూడా నేను ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని